அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனி பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என் நாணயம் பலத்தே ఎల్లాం వల్లాన్ తనయే ఎత్తి. ఇప్పుడు ఇంతవరకు మనము మഴయే వర్షాన్ని గురించి ఇంతవరకు చెప్పుకున్నాము. జస్ట్ ఇంట్రడక్షన్ లాగా లాస్ట్ వీక్ దీంట్లో స్టార్ట్ చేసి వదిలేసి సెంజుడరే అంటే ఎర్రటి దీపమా అనేసి, ఎర్రటి ప్రకాశమా. ఆత్మాను చిరు అణువు ఎల్లప్పుడు అంటే వెమ్మల ఎరవదు విడి తరుణం దనిల్ సెమ్మయిల్ ఉదిత్తుళ్ళం తిరంద సెంజుడరే. ఇక్కడ ఎవరు ఆత్మాను చిరు అణువు ఎల్లప్పుడూ పెనుజ్యోతి శక్తితో ఇమిడి ఉంటుంది. మనమంతా ఎవరంటే ఏకదేశమైన ఆ అరుపెరు జ్యోతి చిన్న ఆవాల్లాగా అంతకంత అనుకున్నాం మనం. ఇంకా చిన్నదంట అది. అట్లా అనుకుంటే కూడా అరుపెరు జ్యోతిలో ఏ శక్తి ఇమిడి ఉందో అంత శక్తి మనలో ఉంది. దాన్నే తత్వమసి అని కూడా అంటారు. అంటే ఆ దేవుడు మనము ఒకటే, మనం కూడా దేవుళ్ళే. ఇది గుర్తుపెట్టుకోండి, మనం కూడా దేవుళ్ళే. మనిషి కొడుకు కుమారుడు మనిషే కదా. దేవుడు ఏకదేశమైన మనం కూడా దేవుడే. కాబట్టి ఆత్మను చిరు అణువు ఎప్పుడు పరమాత్మతో లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ పరమాత్మే ఇక్కడ అణు ఆత్మగా ఉందన్నమాట. కాబట్టి పెనుజ్యోతి శక్తితో ఇవిడి ఉంటుంది. అనగా అది దాని కెపాసిటీ ఎటువంటిదిరా అంటే, ఇప్పుడు 2-3 కొవ్వొత్తులు అనుకుందాము. ఒక 10 కొవ్వొత్తులు అనుకుంటే ఒకదాన్ని ఒకటి మనం అంటిస్తూ ఉంటే ఒకదాంట్లో ఉంటే ఒకటి ఎట్లా అన్ని ఈక్వల్ గా మండుతాదో ఆ రకంగానే మన ఆత్మశక్తి కూడా అటువంటిదే. ఆ కృపాశక్తికి ఈక్వల్ గా మనలో కూడా ఆ శక్తి ఉన్నది. ఒక దీపం నుండి వెలిగించిన ఇంకొక దీపం వలె అదే ప్రకాశంతో నిండి ఉంటుంది. అది వేర్వేరు వస్తువులుగా వేర్వేరు శక్తి సామర్థ్యములతో వేర్వేరు రూపములతో వేర్వేరు అనుభవములతో ఉండటం వలన సత్యము మనకు బయలుపడగా ఉంటుంది. ఇప్పుడు అదే మనుషుల్లో దేశానికి దేశం, మన ఇండియాలోనే రాష్ట్రానికి రాష్ట్రం డిఫరెంట్ గా మనం భాషలు వేరే, ఇంకోటి వేరే, మన జీవిత విధానాలు వేరే, మనం తీసుకునే తిండి వేరేగా కూడా ఉంటుంది అనమాట. ఆహారం కూడా వేరేగా ఉంటుంది. ఈ రకంగా సపరేట్గా మనం ఉండేదాని వల్ల దేవుని యొక్క ఒక్క దేవుని ఆత్మే మనమంతా అట్లనేది ఆ నిజము బయటపడకుండా ఉందన్నమాట. అట్లు మరుగుపడిన అన్ని జ్యోతి యొక్క అంశమే. మనం ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది కాదు, అన్ని జ్యోతి అంశమే. జ్యోతి యొక్క గుణము ఎట్లా ఉంటుందంటే అది వేడి. ఉష్ణము లేకపోతే మనుషులు ఎవరు కూడా జీవించరు. బాగా చూడండి, పంచభూతములలో మొదటి భూతమైన ఆకాశము ఫస్ట్ ప్రశిస్తాం మనం, ఎందుకంటే అందునుండే అన్ని వస్తాయని. కానీ లాస్ట్ భూతమైన భూమి చూడండి, అదే ఆధార శక్తి. ఆ భూమి లేకపోతే మనం నిలబడగలమా, ఉండగలమా? కింద నుండి పోవాలి ఒక్కొక్క శక్తి. ఆ ఆధార శక్తి ఉండేదానికి కారణముగా ఉండేది దాని పైనున్న నీటి శక్తి, నీరు. ఆపై నిప్పు అంటే అగ్ని, ఆ తర్వాత గాలి. కానీ గాలి నిప్పు ఏది తగ్గినా కూడా, నీరు ఏది తగ్గినా కూడా ఈ ప్రాణము మన దేహంలో నిలబడదు. 3 ఆధార శక్తి మనం నిలబడేదానికి, కానీ మన ప్రాణం నిలబడేదానికి 3 శక్తులు కావాలి. నీరు, నెక్స్ట్ అగ్ని, మూడవది గాలి. వీటికి అన్ని మూలాధారం ఏదిరా అంటే ఆకాశం. కానీ ఆకాశంలో మనకు
అది మనకు తెలియదు. ఆకాశం నుండే మనకు వచ్చినట్టు అందరికీ తెలియదు. దాన్ని బాగా మనం అంటే ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ది లాస్ట్ తెలుసుకొని దేన్ని కూడా ఇది ముందు అది వెనక అన్నా కూడా ఈ శక్తి గొప్పది ఆ శక్తి తక్కువ అని మనం చెప్పలేము. కాబట్టి ఈ రకంగా ఈ జ్యోతి యొక్క గుణం ఏదిరా అంటే వేడిగా ఉండేది. జ్యోతి యొక్క గుణము చల్లగా నీరుగా ఉండేది. జ్యోతి యొక్క గుణము ఆధారభూతమై భూమిగా ఉండేది. జ్యోతి యొక్క గుణము ప్రాణవాయువుని నిలబెట్టేదిగా ఉండే గాలిగా ఉండేది. ఇవన్నిటికీ ఆధారము ఆకాశం. కాబట్టి జ్యోతి యొక్క గుణము వేడిగా ఉండుట. ఆత్మ అనేది ఈ వేడి నిండిన కర్పూరంతో నిండి మరుగున పడి ఉన్నదట. ఆ వేడి ఎట్లా ఉందంటే కర్పూరంలో ఎంత నిప్పు ఉంది. కర్పూరము వెలిగిస్తే బాగా మండుతుంది. కానీ దాన్ని అణిచిపెట్టుకుని లోపల ఎట్లా ఉందో ఆ రకంగా మన యొక్క వేడిని, ఈ ప్రపంచపు వేడిని అన్నిటినీ కూడా మన ఆత్మ నివురు కప్పి నిప్పు వలె లోపల పెట్టుకుని అది వెలుగుతా ఉంది. అర్థం కాల? అది తన వేడిని మరుగున ఉన్నట్టు అది కర్పూరం లాగా ఉన్నది. అది వెలిగేదానికి మొదలు పెడితే ఎంత వేడి ప్రకాశము అన్ని వస్తుంది. ఆ రకంగా ఉన్నదట. ఆత్మ పరిణతి చెందని అపక్వ స్థితిలో మరుగున పడి అశుద్ధంగా ఆ కర్పూరం ఎలా వెలుగుని బయట పంపించలేక అంటే తెలియపరచకుండా ఉందో ఆ రకంగా మన యొక్క ఆత్మ మరుగున పడి ఉంది. ఎందుకురా అంటే మురికి ఎక్కువగా ఉంది ఆత్మ. ఏది? అరిషడ్ వర్గములు, ఇంకా గర్వము, ఇటువంటివంతా దాంట్లో ఉండి అది వచ్చి మరుగున పడి అశుద్ధంగా ఉన్నది. దీనిని వేడితో ఉన్న చీకటి రాత్రిగా కూడా దాన్ని కంపేర్ చేయవచ్చు. వల్ల ఈ పద్యంలో అదే చేస్తున్నాను. చీకటి ఆ వేడిని, ఆ ప్రకాశాన్ని బయటికి పంపించకుండా అశుద్ధమయమైన మురికితో ఆత్మ నిండి ఉన్నది కాబట్టి అది బయట తెలియలేదు. ఈ చీకటి పోవాలంటే ఏం చేయాలా? సూర్యోదయం కావాలి. సూర్యోదయము వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది? చాలా పచ్చగా అంటే చాలా చల్లగా పక్షుల కిలకిల రావంతో ఎంత ఆ క్లైమేటిక్ కండిషన్ మనకి ఎన్ని ఏసీలు వేసుకున్నా రాదు. అంత ఫైన్ గా, అంత హాయిగా, అంత మనశ్శాంతిగా ఉంటారు. ఆ స్థితిలో ఆ ఆత్మ అనేది బయటపడుతుంది. ఆ రాత్రి అనేది పోవాలి. సూర్యుడు అనే మన యొక్క ఆ జ్ఞానం ప్రకాశవంతంగా ప్రకాశించాలి. ఆ మురికినంతా పోగొట్టుకోవాలి. ఈ రకంగా చీకటి సందర్భంలో పరిణతి చెందడమే. ఎలా అంటే ఆ వేడి తగ్గాలని ఆ నైట్ కొద్దిగా వర్షం కూడా కురుస్తుందంట. ఆ వర్షం కురిసినప్పుడు ఆ చల్లదనంతో ఆ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందా అంటే ఆ రకంగా ఆత్మ బయటపడినప్పుడు అంత సంతోషమయంగా ఉంటుంది. మనస్సుకు అంత చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది. అదే ఆ టైం ఎదురంటే ప్రాతకాల టైం ఉంటుంది. ఆ ప్రాతకాలంలోనే అంత హాయి మనకు ఉంటుంది. అది దైవ సన్నిధానానికి తగిన సమయము. అందువల్లే వల్లలార్ గారు ఏం చెప్తున్నారంటే ప్రాతకాలంలోనే నన్ను వచ్చి ఆవహించిన ఓ దైవమా అనేసి దేవుణ్ణి అర్పించి వదిలి పూడుతా ఉంటారు. ఆ ప్రాతకాల సమయం అప్పుడు ఆ దేవదేవుని క్రియలు, ఆయన సాక్షాత్కారము, హృదయము అన్నీ మందమారుతముగా, అమృత వేళగా, అరుణోదయ కాలముగా బయలుపడును. దీనిని పై పద్యంలో వల్లలార్ గారు వివరించి ఉన్నారు. అట్లు ఉదయించి ఎర్రని సూర్యుడు ఆకాశంలో మెరుస్తున్నట్లు అనగా వల్లలార్ హృదయం కూడా సదరు ప్రకాశంతో వెలయిచున్నదట. ఇది ఈ పద్యంలో సారాంశము. నెక్స్ట్ 766. திரையெல்லாம் தவிர்த்து செவி உற்று ஆங்கே வரையெல்லாம் விளங்க வயங்கு செஞ்சுடரே అంటాడు.
திரையெல்லாம் தவிர்த்து செவி உற்று ఆంగే వரைయెல்லாம் లాగా వయం సూర్యుడు. ఈ ప్రపంచమునకు వెలుగును పంచే సూర్యుడు మొదట కారు చీకటిని, నల్లని చీకటిని చీల్చుకొని తర్వాత నీలం, పచ్చ, ఎరుపు, పసుపు వర్ణముల అడ్డును తొలగించుకొని ఒక్క క్షణం మాత్రమున ఈ ప్రపంచమును ప్రకాశవంతము చేయుచున్నది. సూర్యరశ్మి మన మీద టక్కని ఎంత స్పీడ్ గా పడుతుంది. సూర్యుడు ఉదయించిందే ఆ రశ్మి మనకు పడుతుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంగా ఉంటే కూడా అది ఎలా ఎంత క్విక్ గా వచ్చి మనకు చేరుతుంది చూడండి. ఇది ప్రపంచంలో దేవదేవుని బాహ్య అనుగ్రహం. ఈ రకంగా సూర్యుని యొక్క ప్రకాశము దేవుని యొక్క మనపై ప్రసరించే బాహ్య అనుగ్రహము అంటాడు స్వామి ఇక్కడ. కాబట్టి అట్లే పిండములో మన ఆత్మకు 7 రకములైన అడ్డులను తొలగించి ఆత్మజ్యోతి ప్రకాశంగా మనలో ప్రజ్వలించుటను మనము చూడవచ్చును. ఎప్పుడు అనేది వస్తుంది. కాబట్టి ఏమరంటే బయట ఎట్లా అన్ని రకముల నలుపు, నీలం, పచ్చ, ఎరుపు, పసుపు వర్ణములను చీల్చుకొని ఆ సూర్య ప్రకాశం బయట వచ్చి మనల్ని మన అంటే దేహం అంతా నిండుతుందో ఆ రకంగా మన లోపలి ఆత్మజ్యోతి ప్రకాశము మనలో ప్రజ్వలించుటను మనము చూడవచ్చును. అట్లు తొలగించుకొనిటే ఆత్మ పక్వము పొందుట. ఎప్పుడు వస్తుంది మనం చూడగలమంటే ఆత్మ పక్వం పొందాలి. ఆ పక్వం పొందాలంటే జీవకారుణ్యము ఒక్కటే, సన్మార్గము ఒక్కటే. సన్మార్గంలోని జీవకారుణ్యం కానీ మనకు బాగా అలవాటు అయిపోయిందంటే మనము ఆ చూసే పరిస్థితి ఏర్పడుతుంది. పక్వం పొందుట అనగా కృపా సచ్చీలత, సత్విచారంతో జీవించుట. ఆ సచ్చీలత సత్విచారమే లోపల ఉండేదా ఆ డౌట్స్ ని మన యొక్క ఏమేమి మన మనసులో అంటే దేవుణ్ణి గురించిన విషయముల్లో మనకు ఏర్పడే అడ్డంకుల్ని తొలగించేది ఆ సత్విచారమే. అనగా దేహేంద్రియముల ఇచ్చలను సచ్చీలతతో అనుభవిస్తూ జీవించుట. ఇక్కడ ఇంకొకటి అందరికీ ఒక భయము. ఏమరా అది ఆయన సచ్చీలత అనే దీంట్లో సబ్జెక్ట్ లో ఆయన ఏమరంటే మనకు భూమి మీద ఉన్న సంతోషాలని మనము అంటే సంగ్రహించుకుని అంటే తగ్గించుకునో లేదా లేకుండా ఉంటేనే మనకు భూమి మీద ఉండే సంతోషం అంతా పోగొట్టుకోవాలని అన్నట్టు ఉంది వల్లలారు గారి బోధనలు. అట్లనే ఒక విధమైన చెడు అభిప్రాయము వస్తుంది అన్నమాట. ఫ్రీనెస్ నేను ఎట్లా పడితే అట్లా ఉండొచ్చు అనేదానికి కాకుండా ఈయన రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు అట్లని మనం ఫీల్ కాకూడదు. ఏమరా అంటే ఆయన అనేది సచ్చీలతతో నువ్వు నీ యొక్క ఇంద్రియ దేహ ఇచ్చలను నువ్వు అనుభవించుకో అంటాడు. సచ్చీలత అంటే ఏమి? మన కొన్ని ఏమరా అంటే ఆయా సాంప్రదాయాల్లో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఇది దీంట్లో వచ్చేది ఏమరా అంటే మనము మన్నాసై పెన్నాసై పున్నాసై అంటారు అరవల్లో. అంటే ఎక్కువ ఆస్తులు మనకే ఉండాలి, అన్నీ మనదై ఉండాలి. ఈ కనిపించే దూరం అంతా నా భూములుగా ఉండాలి, ఈ కనిపించే మిద్ది మేళ్ళంతా నాదే ఉండాలి అట్లనేది. కానీ ఇన్ని టన్నుల బంగారం నాకు కావాలి, ఇన్ని కోట్ల రూపాయలు నా ఇంట్లో ఉండాలి, ఇవన్నీ ఉండాలనుకుని ఆ డబ్బు మీద ఆశ కానీ ఆ నేల మీద ఆశ కానీ అట్లాగే ఏ అందమైన స్త్రీ కానీ నాకు సొంతం కావాలి అట్లనే ఆశ కానీ లేకుండా నువ్వు తృప్తిగా నీకు పెళ్లి చేసిన ఒక ఆడదాంతో నువ్వు తృప్తి పడుతూ నువ్వు హాయిగా అదే తృప్తి అయిన జీవనంతో నువ్వు గడపాలి. ఈ ఆశల్ని ఏమి పెంచుకోకుండా అంటే డైవర్షన్ మనసు వచ్చేటువంటిది అంటే ఇక్కడ ఏమరంటే అన్ని రకాలుగా మనల్ని తప్పు క్యాల్కులేషన్స్ తో తప్పుగా పోయేటట్టు మనసు ప్రవర్తింపజేస్తుంది. కాబట్టి మనసుని నువ్వు అణుచుకోవాలి, మనస్సుని సత్ప్రవర్తన నింపేదానికి ప్రయత్నించాలి.
అప్పుడే ఇటువంటిదన్నీ పూర్వంలో వస్తుంది అనమాట. ఇటువంటి పనులంతా నువ్వు చేసుకొని ఒక పక్వ రీతిన నువ్వు కానీ ఆ దారిలో నడిచేదానికి మొదలు పెడితే నువ్వు ఏమి కూర్చుని ఏ యోగము చేయాల్సిన పనుల, ఏ ధ్యానము చేయాల్సిన పనుల, ఏ తపస్సు చేయాల్సిన పనుల, నీ సహజ జీవితంలో నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావంటే ఆటోమేటిక్ గా నీలోని కుండలిని శక్తి పైకి వస్తుంది. ఇక్కడ ఏమరా అంటే మనకు కొన్ని చాలా ఇన్స్టిట్యూషన్లు ఏమి నేను నేర్పిస్తాను రా అంటది. కుండలి శక్తి నీకు రేపించి నీ క్యారెక్టర్తో పని లేదు అంటుంది. అవన్నీ స్వామి ఒప్పుకోవాలి. క్యారెక్టర్ ఇక్కడ మినిమం కరెక్ట్ గా ఉండాలి అంటాడు. మనస్సును కూడా చెడు తలచకూడదు. ఒక దీంట్లో చిన్న హ్యాండ్ బుక్ నేను చాలా మందికి పంపించున్నా, దాంట్లో ఉంటుంది చూడండి. మనస్సున చేసే పాపములు, వాక్కులో చేసే పాపములు, ఆ ఇంద్రియముల చేత చేయు పాపములు, వీటికంతా ఏమనేది శిక్ష అనేది కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి మనం ఏమరా అంటే ఇక్కడ శీలత, ఇది సచ్చీలతో మనము మన ఇచ్చలను ఆయన ఎప్పుడూ ఉద్ధరణం లేదు. సచ్చీలతో హాయిగా సంతోషంగా ఫ్యామిలీతో బ్రతుకు. నువ్వేమి హిమాలయాలకు పోవాల్సిన పల్ల, గుహలను చూసుకోవాల్సిన పల్ల, అడవులకు పోవాల్సిన తపస్సు చేయాల్సిన పల్ల, ఇవన్నీ రాంగ్ రూట్ లోనే పోతాది అంట. ఇది తెలియకనే మన వాళ్ళు పైన అంటే వాళ్ళ ట్రయల్లో వాళ్ళ మార్గాల్లో మిస్టేక్, అంతేగాని వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం దైవాన్ని చూడాలనే. కానీ దానికి ముందు ఇవన్నీ ఉంది ఇంట్రడక్షన్ అట్లనేది వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయినారు. కాబట్టి ఇంతవరకు అందరూ ఫెయిల్యూర్ అయినారు. ఫెయిల్ అయిన వాళ్ళే మనం పట్టుకున్నాం. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు మనకు కనిపించాల. ఇప్పుడే వల్లలారి గురించి మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఆయన మెయిన్ దేనికి ఇచ్చాడు అంటే మన యొక్క శీలతకే ఇచ్చాడు. కాబట్టి కృపా సచ్చీలతకే మనకు దాని ద్వారా తప్ప ఇంక దేని ద్వారా నువ్వు పొందలేవు అటని ఒక పర్ఫెక్ట్ మార్గాన్ని ఆయన చూపించున్నారు. ఏమంటే ఇప్పుడు మిగతా వాళ్ళు చూపించే మార్గాలు ఏదంటే నువ్వు కూర్చో, నేను నీకు కావాల్సినంత వరకు నిన్ను దీని వరకు 6 ఆధారాలను నిన్ను పైకి తీసుకువెళ్తాను అట్లా అన్నట్టు ఫీజులు తీసుకొని, ఎందుకంటే వాళ్లే పోయిండలేరు, ఆజ్ఞ వరకు వాళ్లే పోయిండ్రు. వాళ్ళు నేర్పిస్తే మనం ఎట్లా పోదాము? ఆజ్ఞ దాకా పోయిన వాడు నేర్పించిన అంటే మనము వాళ్ళు నేర్పిస్తాన్ని బట్టి మనం పోవచ్చు. కానీ ఏ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు కోట్ల కొలది డబ్బు సంపాదించి ఆస్తులు పెట్టుకునేదానికి ఉన్నారు. కానీ పెద్ద పెద్ద సంఘాలు పెట్టుకొని మేము అది చేస్తాము, అంతవరకు పోయిన వాళ్ళు ఎవరు లేరు, ప్రాక్టికల్ గా లేరు. నేను కూడా మామూలుగా చెప్పేస్తాను, ప్రాక్టికల్ గా కూర్చోలేదు, చేయలేదు. దీంట్లో మనం భ్రమపడి అయితే మనం ఏం కుండలిని సాధిస్తాము అంటే భ్రమలో వాళ్ళ దగ్గర అంతా పోయి వాళ్ళేదో చిన్న కిటుకుల్ని ఉపయోగించి ఏదో మనకు ఒంట్లో ఒక చిన్న ఆశ్చర్యకరమైన ఒక జర్క్ ఒకటి వచ్చిందంటే ఆహా నాకు మూలాధారం లేసింది పైకి అట్లని మనమే అనుకుంటున్నాం. కానీ అట్లంతా లేదు. శీలత అనేది లేకుండా ఖచ్చితంగా ఏ ఇది కానీ మనకు కుండలి శక్తి రేస్ కానే కాదు. ఇది బాగా తెలుసుకోండి. తర్వాత ఆ రకంగానే సచ్చీలతోనే నీ యొక్క ఇచ్చనంతా కూడాను ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టున్నారు. అది వచ్చి వేరే పుస్తకంలో వేరే దీంట్లో వస్తుంది. ఆ రకంగా మీరు జీవితాన్ని అనుభవిస్తూ మీరు మరణం లేని జీవితానికి ట్రై చేయండి. ఇట్లు జీవించిన పట్టపగల్లో కొండలు గుట్టలు ఎలా మనకు కనిపించునో, పల్లము మిట్ట ఎట్లా కనిపిస్తుందో అట్లే మన లోపలి అరుణాచల దృశ్యముతో చల్లని దృశ్యముతో 6 ఆధారములలో ఆ సుబ్రహ్మణ్యుని అద్భుత శక్తి అనుభవములు మనలో ఉదయించి మన గర్వమును పూర్తిగా నశింపజేసి ఆ కుండలిని శక్తి సహస్రారంలో ప్రవేశించును అంటాడు.
ఇక్కడ మన దురదృష్టము ఆంధ్ర కర్ణాటకలో సుబ్రహ్మణ్య శక్తిని కుండలిని శక్తితో పోల్చక అది పాములు. ఆంధ్రలో మోపిదేవి అని ఒక క్షేత్రం ఉంది, పామునే అక్కడ పూజిస్తారంట. కుక్కే సుబ్రహ్మణ్యం అనేసి కర్ణాటకలో ఒకటి కామస్వామి ఉంది. కుక్కే అంటే గుహ, కుగై అంటారు తమిళ్లో, కుక్కే అంటారు వాళ్ళు. ఆ రకంగా అక్కడ కూడా పామునే పూజిస్తారు. సుబ్రహ్మణ్య శక్తిని పాము అనుకుంటే చాలా చాలా తప్పు. ఉస్సగొట్టి పాము ఎలా లేస్తుందో కుండలి శక్తి ఆ రకంగా లేస్తుంది అని చెప్పేదానికి దాన్ని కంపేర్ చేశారు. కానీ ఇడా పింగళను మీరు ఇక్కడ సౌత్ లో తమిళనాడులో మామూలుగా ప్రతి ఊర్లోనూ రావి చెట్టు కింద 2 పాములు పెనవేసుకొని శివలింగానికి పైన అట్లా నిలబడతాయి అన్నమాట. అంటే ఆజ్ఞ వరకు పోతున్నాయని చూపించేదానికి దాన్ని అన్ని ఊర్లలోనూ ఉంది. 2 పాములు లేరంటే పాములు అనేసి దాన్ని పూజ చేస్తారు. రాయి చెట్టు కింద అది ఉంది కాబట్టి రాయి చెట్టుని మనము ప్రదక్షిణ చేస్తే బిడ్డలు పుడతారు అని చెప్పి అంతవరకే తెలుసు. అది ఉండేది పాము అనే చెప్తారు. కానీ అది ఈడా పింగళ పెన వేసుకొని అన్ని రకాల అంటే మూలాధార స్వాతిష్టానం నుండి పైకి లేస్తుంది అట్లని ఎవరు చెప్పరు, ఎవరికి తెలియదు. ఆ అయ్యవార్లకు కూడా తెలియదు, అక్కడ గుళ్ళల్లో అయ్యవార్లకు కూడా. ఆ రకంగా ఈ సంఘము చెడిపోయి ఉండాలి. ఈ రకంగా దీన్ని లోపల ఉండే కుండలి శక్తి సుబ్రహ్మణ్యుడిని ఎందుకురా అంటున్నారంటే అక్కడ ఆ కుండలి శక్తి సుబ్రహ్మణ్యుడి కంట్రోల్. సుబ్రహ్మణ్యుడు అనేది ఏదిరా అంటే మీకు మూలాధార స్వాతిష్టానం నుండి లేదు చూశారంటే మూలాధారం గణపతితో పోలుస్తారు, స్వాతిష్టానం బ్రహ్మ, మణిపూరకం విష్ణు, అనాహతం విశుద్ధి ఈశ్వరుడు పార్వతి, ఈ రకంగా మహేశ్వరుడు సదాశివుడు అన్నట్లు. తర్వాత విశుద్ధి ఆజ్ఞ అంటారు. విశుద్ధి వచ్చి ఎదురా అంటే మన జీవుడు, ఆజ్ఞ ఎదురా అంటే ఆత్మ, సహస్రారం పరమాత్మ. ఆ సహస్రారాన్ని పరమ గురువు అంటారు. ఆ పరమ గురువు అనేది ఎవరు అంటే దక్షిణామూర్తి అనే ఆయన పెద్ద జ్ఞానము ఎక్కువగా కలిగిన ఆయన దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తికి గురువుగా ఉండి ప్రణవ శబ్దాన్నో ఇంకా వేరే ఏదో అది ఆయన బోధించాట. ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. దాన్ని చూడాలంటే మీరు స్వామి మలై అనే దీనికి వెళ్ళాలి. ఆ రకంగా ఆయన్నే పరమ గురువుగా చెప్తారు. కాబట్టి ఇక్కడ మన దిండుకల్ సర్వానంద స్వామి ఇంతవరకు ఎవరన్నా అరుట్పన్ జ్యోతినే దాని యొక్క మీనింగ్ ని ఈ కుండలినిలో సుబ్రహ్మణ్య శక్తిగా అభివర్ణిస్తారు. మనం మొదట సుబ్రహ్మణ్య దీన్ని మనం ఏమరంటే పాము అనే దీంట్లో నుండి బయటికి రావాలి. దేవుణ్ణి సృష్టించేటప్పుడు అది ఏదో చిన్న ఫారినర్స్ మనల్ని ఏతాలు చేస్తారండి. హిందువులు ఏమరంటే అంత ఆ జంతువుల్ని వాళ్ళు పూజిస్తున్నారు. సింహాన్ని పూజిస్తాము, కోతిని పూజిస్తాము, పశువుని పూజిస్తాము, పాముని పూజిస్తాము. దేవుణ్ణి ఎలా పూజిస్తా ఉన్నారా మీరు అంటారు. కాబట్టి ఇట్లు జీవించిన పట్టపగల్లో కొండలు గుట్టలు ఎలా మనకు కనిపించునో అట్లే మన లోపలి అరుణాచల దృశ్యముతో 6 ఆధారములలో ఆ సుబ్రహ్మణ్యుని అద్భుత శక్తి యుక్తి అనుభవములు మనలో ఉదయించి మన గర్వమును పూర్తిగా నశింపజేసి ఆ కొండలు ఆ లోయలు అన్ని కల్పిస్తూ కుండలిని శక్తి సహస్రారంలో ప్రవేశించును. సహస్రారానికి ఆజ్ఞతో నిలిచిన వారే అందరూ. సహస్రారానికి పోయిన ఆయన ఒక్క ఆయనే. కానీ థియరిటికల్ గా అందరికీ తెలుసు సహస్రారానికి పోవాలని. తిరుమల హిల్స్ యొక్క మొదటి నేమ్ అదే అన్నమాట. 7 కొండలు ఉన్నది, 7వ కొండ సహస్రారము. కానీ దాన్ని ఏరంటే ఒక వైష్ణవ మతంగా దాన్ని ప్రచారం చేసి దీని పేర్లు మార్చి ఏమో చేసి పెట్టేసి ఆ 1000 పిల్లర్స్ మండపాన్ని కొట్టాడు పారేసినారు. ఇవన్నీ చేసి నానా ధ్వంసం చేసి ఉండి డబ్బులతో సంతృప్తి పడతా ఉంది గవర్నమెంట్.
హిందూ మతం పేరుతో. కాబట్టి ఇది ఈ పద్యంలోని సారాంశం. నెక్స్ట్ 767. అలగిలా தலைவர்கள் அரசு తత్వ ఉలగలా విళంగా ఓంగు సెంచుడరే అంటాడు. ఈ విశ్వంలో బాహ్యమున లెక్కలేనన్ని స్థూల గోళములు, వాటి సూక్ష్మ తత్వములు, శక్తులు, పిండానుభవంలోని తత్వ ప్రపంచములు కోట్ల కొలది ఉన్నది. వీటిలోని తత్వ ప్రపంచములలోని శక్తులు ఈ విశ్వంలోని అన్ని ప్రపంచములను, అందులోను జీవులను శాసిస్తూ పరిపాలిస్తున్నవి. ఇక్కడ ఏదిరా అంటే కోట్ల కొలది ప్రపంచంలో కోట్ల కొలది ఉన్నది. మనకు పైన కనిపించేది మన కళ్ళకి ఎంత శక్తి ఉందో అంతే కనిపిస్తుంది నక్షత్రాలుగా. మన కింద మనం చూడలేము ఎంత ఉందని. పైన ఎంత ఉందో అంత కింద కూడా ఉంటుంది. అట్లే సైడు 8 దిక్కుల ఈ ప్రపంచము ఇది విస్తరిల్లి ఉన్నది అనమాట. ఈ విశ్వం అంతా ఎన్ని కోట్ల గోళాలు ఉన్నాయి, ఎన్ని కోట్ల సూర్యులు ఉన్నారు మనకు తెలియదు. అన్ని సూర్యులకు మన సూర్య కుటుంబం లాగా కుటుంబం ఉంటుంది. అన్నిట్లోనూ జీవరాశులు ఉంటాయి. అంటే చూడండి, మన జీవరాశులే 84 లక్షల యోగంలో ఉంటారు. అన్ని జీవరాశులు తెచ్చుకుంటే ఎంత ఉంటుందో మనకు తెలియని జీవరాశులు ఎన్ని ఉన్నాయో. కాబట్టి ఇట్లా ఈ పిండానుభవంలోని తత్వ ప్రపంచంలో కోట్ల కొలది ఉన్నది. వీటిలోని తత్వ ప్రపంచంలోని శక్తులు ఈ విశ్వంలోని అన్ని ప్రపంచములను, అందులో జీవులను శాసిస్తూ పరిపాలిస్తున్నది ఆ అరుట్పెరి జ్యోతి. ఈ పద్యంలో వల్లలార్ గారు ఆ అరుట్పెరి జ్యోతిని సెంచుడరే అని స్థుతించున్నారు. ఆ అరుట్పెరి జ్యోతినే ఆయన సెంచుడరే అంటే ఎర్రటి కాంతివంతమైన ప్రకాశమా, ఎర్రటి కాంతితో ప్రకాశించు ప్రకాశమా అంటారు. ఈ విశ్వ పరిపాలన యొక్క కేంద్ర శక్తిగా ఉన్నది ఆ అరుట్పెరుంజ్యోతియే. అదే కేంద్ర బిందు. అరుట్పెరుంజ్యోతి ద్వారానే ఇన్ని విశ్వములు వెలసినాయి, ఇన్ని విశ్వముల్లో పిండములు వెలసినాయి, ఇన్ని విశ్వముల్లో పరిపాలన జరుగుతా ఉంది. ఈ శక్తియే అన్ని అండములలో పంచమూర్తులను నియమింపజేసి అన్ని ప్రపంచంలోని ప్రాణులను, వస్తువులను నియంత్రించి పరిపాలించున్నది. మనం ఎవరంటే ఇక్కడ భూ ప్రపంచంలో మతాలు ఎన్నో ఉన్నా మన మతంలో మాత్రము, మన మతం వచ్చి వన్ ఆఫ్ ది రిలీజియన్, మనమే గొప్ప కాదు. ఆ రిలీజియన్ లో చెప్పబడిన మాయాపూరితమైన దేవుళ్ళని హైయెస్ట్ గా మనం భావించి, విష్ణుకి మించి, శివుడికి మించి దేవుడే లేదు అట్లా అన్నట్టు మనం ఉన్నాము. కానీ దీని ప్రకారం ఏమరా అంటే ఒక్కొక్క అండంలో ఒక్కొక్క త్రిమూర్తులు ఉన్నారు. ఒక్కొక్క అండంలోనూ బ్రహ్మ, విష్ణు, శివులు ఉన్నారు. ఒక్కొక్క అండంలోనూ ఉన్నారు. అంటే కోట్ల కొలది బ్రహ్మలు, కోట్ల కొలది విష్ణువులు, కోట్ల కొలది అంటే వాళ్లకు టెరిటోరియల్ అధికారాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు సీఎంలు 30 మంది ఉన్నారు మన ఇండియాలో. ఆ రకంగా టెరిటోరియల్ అధికారం వాళ్ళకు ఉంటుంది అన్ని ప్రాంతం. ఆ రకంగా మనకు మన సూర్య కుటుంబంలో మనకి ఎవరా అంటే బ్రహ్మ, పుట్టించే బ్రహ్మ ఒకడు ఉంటాడు. అదేలాగా ఇంకొక వేరే అండంలో ఇంకొక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు ఇంకొక అండంలో. కానీ మనము ఎంత భ్రమలో ప్రపంచమంతా, అన్ని విశ్వమంతా ఈ త్రిమూర్తులకే సొంతము అన్నట్లు మనం మాట్లాడతాం. ఏంటంటే మనకు ఉండే తెలివి అంతే. ఇంకొక అండం ఉంది, వేరే అండంలో కోట్ల కొలది ఉంది. ఆ తెలివి వరకు మనం పోలే. ఈ అండంలో త్రిమూర్తులు వాళ్ళ షాడోస్ అయినా శ్రీరాముడు కృష్ణుడిని గురించి, నరసింహస్వామిని గురించి, ఇట్లే మనం పరశురాముని గురించి వాళ్ళే దేవుళ్ళు అన్నట్టు మాట్లాడతాం. వాళ్ళ అంశాలు అనేది కూడా మర్చిపోతాం. నో పర్టికులర్లీ దే ఆర్ ది గాడ్. వాళ్లే మట్టి తీసుకుని ఇది ప్రపంచాన్ని వాళ్లే ఇది చేస్తున్నారు, అది ఇది అన్నట్టు మనము మాట్లాడుకుంటాం. మనకెప్పుడు జ్ఞానం కలిగేది ఈ విశ్వంలో ఎన్నో అండములు ఉన్నాయంటే అంతవరకు ఒప్పుకుంటారు. ఆ అండాలకన్నీ సపరేట్ గా ఆ త్రిమూర్తులు ఉన్నారు అంటే అగవల్లో చాలా చెప్పున్నాడు అనమాట స్వామి.
150 లైన్ చూడండి, 840 లైన్ ఏదో ఒకటి ఉంది, అది చూడండి. ఒక్కొక్క అండమునికి, ఆ అండములలో ఆ త్రిమూర్తుల్ని శాసించేవాడు ఎవరు అంటే అరుట్పెరుంజ్యోతి. ఇది ఆలోచించండి దయచేసి. మనము ఆ దీంట్లో నుండి పైకి రావాలి. మన యొక్క చిన్న సర్కిల్ నుండి మనము బయటికి రావాలి. ఏమ్మా, అర్థమైందా? హలో, అరుట్పెరుంజ్యోతి అయ్యా. అయ్యా చెప్పండి సార్. అది అది వాళ్ళు ఎవరైతే ఈ బ్రహ్మ త్రిమూర్తులు ఉన్నారో వీళ్ళని చిట్రనువులు అనొచ్చా, లేదంటే వీళ్ళ తత్వాలు అనొచ్చానండి? చిత్రంలోమా? వీళ్ళని చిన్న అణువులు అనొచ్చా, లేదంటే? అవునండి, అందరూ అణువులే, మనమంతా వాళ్ళు కూడా అణువులే. లేకపోతే ఒక ఆఫీస్ డెకరంలో ఆఫీసర్, అర్థమైంది, ఒక ఆఫీసర్, మధ్యలో క్లార్క్, యూడిసి, సూపరింటెండెంట్ ఇలా ఉన్నారు కదా. మనము క్లర్క్ అనుకుంటే వాడిని సూపరింటెండెంట్ అనుకో, మనల్ని అటెండర్ అనుకుంటే వాళ్ళు సూపరింటెండెంట్స్. అన్ని ఏమనంటే మనలాంటి, మనకన్నా వాళ్ళు కొద్దిగా శక్తిని సంపాదించారు తపస్సులో, వేరే భక్తితో, వేరే ఇది ఉంది కదా సచీలతతో, ఇట్లంతా ఉంటది. ఆ రకంగా వాళ్ళకు ప్రమోట్ చేసి పెట్టి ఉన్నాడు దేవుడు. మనల్ని వలనారు కూడా అడుగుతాడు ఒక దీంట్లో పద్యంలో, ఏమయ్యా నువ్వు సన్మార్గానికి రా, నీకేం కావాలి చెప్పు, నువ్వు ఇందులో వస్తావా, విష్ణువు కావాలన్నా, నీకు విష్ణు పోస్ట్ కావాలన్నా, శివుడి పోస్ట్ కావాలన్నా అని అడుగుతాడు. శివుడు అంటే ఇక్కడ రుద్రుడు. బ్రహ్మ పోస్ట్ కావాలన్నా, ఇంద్రుడుగా కావాలా, నువ్వు ఏం కావాలి చెప్పు నాకు, ఐ విల్ డూ ఇట్ అంటాడు. అర్థమైందా? మనకన్నా కొద్దిగా హైలో ఉండే ఆత్మలు అవి, అంతే. ఎందుకంటే వాళ్ళలో ఉండేది కూడా ఆ దేవుడే, మనలో ఉండేది కూడా ఆ దేవుడే. లేకపోతే వాళ్ళ యొక్క ఎన్నో ఇప్పుడు దేవుడు మార్కులు ఇచ్చే దాంట్లో ఎన్ని ఉంటాయి, ఆ మార్కుల్ని బట్టి వాళ్ళు హై రేంజ్ లో ఉన్నారు, వాళ్ళు మనం కొంచెం తక్కువలో ఉన్నాం. ఇంకా ఈ విశ్వ పరిపాలన యొక్క కేంద్ర శక్తిగా ఉన్నది ఆ అరుట్పెరుంజ్యోతియే. ఈ శక్తియే అన్ని అండములలో పంచమూర్తులను నియమింపజేసి అన్ని ప్రపంచములలో ప్రాణులను, వస్తువులను నియంత్రించి పరిపాలించుతున్నది. ఈ సెంజుడర్ అను అరుట్పెరుంజ్యోతినే వల్లలార్ తన మనస్సులో, ఆత్మలో దర్శించి లయింపజేసుకుని ఉన్నారు. ఆయన అనుకున్నప్పుడంతా ఆయనకు లోపల టక్కని దేవుడు కనిపిస్తాడు. ఆ రకంగా ఆయన తన శక్తిని పెంచుకున్నాడు. కావుననే మిగతా దేవతలుగా చలామణి అనగా చెప్పబడుచున్న వారిని ఆయన దేవుళ్ళుగా అంగీకరించలేదు. వల్లలారు మొదటి నుండి వాళ్ళని దేవుళ్ళుగా అంగీకరించలేదు. అంత మాత్రాన వారిని మతించకుండా కూడా లేదు, వాళ్ళని మతించకుండా కూడా ఆయన లేదు. వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇచ్చాడు, కానీ దేవుళ్ళుగా ఆయన వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. అందరూ ఆ అరుట్పెరుంజ్యోతి యొక్క అనుచర వర్గంగానే భావించున్నాం. ఆయన యొక్క అనుచర వర్గము మనము, వాళ్ళు అంతా కూడా. ఇప్పుడు మన ఊర్లోనే కోటీశ్వర్లు 20 మంది ఉంటారు, 30 మంది ఉంటారు. మనము మధ్య తరగతిలో ఉన్నాము, మనకన్నా కింది తరగతిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ఉంటారు. అంత మాత్రం చేత వాళ్లే దేవుళ్ళు అయిపోరు కదా, మనకన్నా హై లెవెల్లో ఉన్న వాళ్ళు. ఆ రకంగానే అట్లా వాళ్ళకని కొన్ని పనులు ఇచ్చాడు దేవుడు, ఆ పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మనకన్నా కూడా అన్ని రకాలుగా కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది. అంటే జీవుల్ని శాసించేది అధికారం కూడా కొంచెం ఉంటుంది. అట్లాగే మన మాదిరి మనకు 100 ఏళ్ళ ఆయుష్ అంటే వాళ్ళు 1,00,000 సంవత్సరాల ఆయుష్, అంతే. ఆ తర్వాత వాళ్ళు కూడా ఉండాలి. నెక్స్ట్ 768 முன்னூறு மலையருள் முழுவதும் நீக்கியே ఎన్నుళ్ళ వరై మేలు எழுந்த సెంజుడరే అంటాడు. పక్వమునకు ముందు అపక్వము ఉంటుంది. మామూలుగా ఉండేవాళ్ళ పక్వానికి ముందు అపక్వమే కదా. పండుగ ముందు కాయ, అమృతం ముందు విషము, ఆనంద అనుభవానికి ముందు
అవస్థానుభవం. అనుగ్రహమునకు ముందు అజ్ఞానము, జ్యోతి బయలుపడటకు ముందు కారు చీకటి ఉంటుంది. అంటే ఏమి, మొదట మనం ఏమంటే ఇప్పుడు క్లాస్లో పోయి చేరతాము, ఇంటర్ అయింది, డిగ్రీలో చేర, ఇంటర్కి ముందు ఏమరా అంటే డిగ్రీకి ముందు ఇంటరే, అంతవరకే చదివినామంటాం. చేరినాక చేరి పాస్ అయినాక అది. ఆ రకంగా ఆ జ్యోతి ముందు రాత్రి అయితేనే పగలు వస్తాం, తిరిగి పగలైతే రాత్రి వచ్చేది. ఇట్ ఈస్ డిఫరెంట్. ఆ రకంగా అన్ని అనుభవాలకు ముందు అంటే అదే చెప్పుకుంటాం. పక్వమునకు ముందు అపక్వము, పండుగ ముందు కాయ, అమృతము ముందు విషము, ఆనందానుభవనకు ముందు అవస్థానుభవం, అనుగ్రహమునకు ముందు అజ్ఞానమును, జ్యోతి బయలుపడటకు ముందు కారు చీకటియు ఉంటుంది. తర్వాత అవి వీడిపోవును. దీనినే పైపద్యంలో ముందు ఉన్న మలముతో కూడిన చీకటి అని చెప్పబడినది. అంటే పగలుకు ముందు చీకటిగా అది ఉంది, ప్రకాశము ముందు చీకటి అని ఈ పద్యంలో చెప్పబడి ఉన్నది. ఈ ప్రపంచ కార్యాచరణలో ఆత్మలు ఎప్పుడు బయలుపడినవో అప్పటి నుండే అవి అరుట్పెరింజ్యోతితో ముడిపడి ఉన్నది. కనెక్షన్ వీడిపోలేదు. ఇప్పుడు మనకు అరుట్పెరింజ్యోతికి మనకు కనెక్షన్ వీడిపోలేదు, అది అట్లే కొనసాగుతూ ఉన్నది. కాబట్టి కానీ అలా ముడిపడి ఉండి కూడా ఆ స్థితిని కొద్దిగా కూడా తెలుసుకోలేక కోట్ల కొలది యుగములు గడిచిపోయినాయట. ఇన్ని కోట్ల యుగములు, చాలా సార్లు చాలా యుగములు గడిచినాయి అంటారు. మనం ఏంటంటే దాన్ని మనం మననం చేసుకునేదానికి కూడా మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క థాట్స్ ఒక లిమిట్ లోపలనే ఉంటుంది. కాబట్టి ఆ స్థితి కొద్దిగా కూడా తెలుసుకోలేక కోట్ల కొలది యుగములు గడిచిపోయినవట. ఏ ఆత్మ గాని పరిణామ కార్యక్రమం దాటి మనిషి జన్మ పొంది తన ఆత్మను తెలుసుకున్న జ్ఞానమును పొందకపోతే అది తన్ను తాను తెలుసుకునలేడు. బాగా అర్థం చేసుకోండి దయచేసి. ఏ ఆత్మ గాని పరిణామ కార్యక్రమము దాటి మనిషి జన్మ పొంది, ఇప్పుడు పొంది ఉన్నాం మనం, తన ఆత్మను ఈ మనిషి జన్మలో తెలుసుకోకపోతే, ఆ జ్ఞానము మనము పొందకపోతే, అట్లాగే తన్ను తాను తెలుసుకునలేని పరిస్థితి ఉంటే ఎప్పటికి కూడా మనకు చాలా తిరిగి ఈ ఏదిరా అంటే పరిణామ కార్యక్రమంలోనే మనము ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు అరుట్పెరింజ్యోతి యొక్క దయ వలన ఆయనే పూనుకొని ఇప్పుడు వలల ద్వారా మనకు సన్మార్గాన్ని బోధిస్తూ, రే మీరు చచ్చిపోయేదానికి కాదురా, మరణాన్ని జయించేదానికి నిన్ను పుట్టించిన, నువ్వు ఎందుకు మామూలుగా చచ్చిపోతున్నావు, నీ ఆత్మగా నేను ఉన్నాను, నేను చావనప్పుడు నువ్వెందుకురా చస్తావు అంటాడు ఆయన. కాబట్టి ఈ చావు లేని జీవితానికి నువ్వు ఇప్పటి నుండి ఒక మార్గాన్ని వెతుకు. ఎప్పుడు పరిణామ కార్యక్రమంలో నువ్వు మనిషిగా వచ్చి ఉన్నావు. ఇప్పుడు ఈ జన్మ తర్వాత పరిణామ కార్యక్రమంలో మన కర్మల్ని బట్టి మనిషిగా పుడతామో లేదో. కాబట్టి నేను ప్రే చేయమంటా మిమ్మల్ని అందరినీ కూడా, నెక్స్ట్ జన్మ కూడా నాకు మానవ జన్మే ఈ స్వామి అనేసి, దానికి తగినట్టు శీలత, దానికి తగినట్టు మనము నడుచుకోవాలి. ఈ రకంగా ఉండి నెక్స్ట్ జన్మ కూడా మనం మానవ జన్మే మనం పొందగలిగి అప్పుడైనా మనము దీన్ని, ఈ విషయాన్ని మనం తెలుసుకునే ఆ మార్గం గుండా మనం పయనిస్తూ పోవాలి. ఎందుకంటే ఆ రకంగా మన థాట్ కానీ మనలో కానీ మనం కానీ ఆ పదిలపరుచుకున్నామంటే మనకి నెక్స్ట్ జన్మలో కూడా ఆ టైంను ఉద్దేశించి మనకు ఈ మార్గాన్ని నిర్దేశిస్తాడు దేవుడు. ఈ విషయాన్ని అగవల్లో చెప్పి ఉన్నారు. కాబట్టి అన్ని చోట్ల మనకు సేఫ్ గార్డ్ గా దేవుడు నిల్చున్నాడు. కానీ ఆ విషయాన్ని మనం తెలుసుకోలేక మన బాధల్ని మనం ఇంకా ముందు పోలేని పరిస్థితిని మనకు మనమై కర్మ ద్వారా కలిగించుకుంటూ బాధలు పడుతున్నాము. కాబట్టి ఇప్పుడు అరుట్పెరింజ్యోతి దయ వలన సన్మార్గంలో ఈ జ్ఞానము కొద్ది కొద్దిగా బయలుపడి తాను ఆత్మగాను తను ఆవరించి ఉన్న జ్ఞాన దీపమే అరుట్పెరింజ్యోతిగాను తెలుసుకొనుచున్నాము. ఈ జ్ఞానమును మనం పూర్తిగా పొందు వరకు
మనల్ని ఆవరించినది అజ్ఞానము అను చీకటి మాత్రమే అను విషయమును కూడా బోధపరచుకోవాలను. మనం ఇంకా కూడా అజ్ఞానంలో ఉన్నాము. మనకి ఏడ జ్ఞానం ఫుల్గా వచ్చేసిందా? నాట్ ఈవెన్ 10% వి నాట్ గెట్ ద జ్ఞానము. 100% జ్ఞానం మన ఎప్పుడు అలవర్చుకునేది. కాబట్టి మనం ఏమరా అంటే జ్ఞానము మనకు కావాలి. ఆ జ్ఞానంతోనే మనం దైవ అనుగ్రహం పొందాలి. ఆ అనుగ్రహంతోనే మన లోపల చూస్తే మన ఆత్మ మనము చూడగలగాలి. దాన్ని బట్టి మనము మరణాన్ని జయించే మార్గాన్ని తెలుసుకోగలము. ఇన్ని ఉన్నాయి. కాబట్టి తన హృదయము అను పర్వతంపై వలయిచున్నాడు. ఆ అద్భుత అరుజ్యోతి ఎప్పటికి ప్రకాశించున్నది అనియు, అది కొత్తగా ఏర్పడినది కాదనియు, అజ్ఞాన తిమిరము మాయమై అది తనలో ఎర్రని జ్యోతిగా ప్రకాశించున్నట్లు ఇక్కడ వడలారు గారు చెప్పుచున్నారు. ఈ పద్యంలో చెప్పేది ఏమనంటే, అది పెద్ద పర్వతము, జ్ఞానం అనే పర్వతము, అరుట్పడి జ్యోతి అనే పర్వతము, ప్రకాశము, స్వయం ప్రకాశం కలిగిన పర్వతము. ఆ పర్వతము ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ మనలో అజ్ఞానము దాన్ని చూడలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ అజ్ఞానాన్ని మనం పారద్రోలి దాన్ని ప్రకాశించే ఆ అద్భుత పర్వతాన్ని మన మనస్సులో మనం కానీ చూడగలిగిన నాడు మనకు ఇక్కడ అజ్ఞాన తిమిరం నుండి మనం బయటపడినట్టు లెక్క. అది ఈ పద్యంలో విషయం. ஆதியும் நடுவுடன் అంతமும் கடந்த ஜோதியா ఎన్నుళ్ళం సూంద మెయిచుడరే అంటాడు. ఏ వస్తువు గాని ప్రాణి గాని ఈ ప్రపంచంలో బాహ్యంగా పుట్టి పెరిగి అంతమై అనగా ముగించున్నది. ఈ ప్రపంచంలో ఇప్పుడు జనరల్ గా జరిగేది ఏదంటే పుడుతుంది, కొద్ది కాలం జీవిస్తుంది, తర్వాత అంతమైపోతున్నది. ఏది నిరంతరంగా చిరంజీవిగా ఉండదు. కానీ వీటి పుట్టుకకు పెరుగుటకు అంతమునకు కారణమై చైతన్యంగా ఉన్న కృపాజ్యోతి శక్తి మాత్రము ఎల్లప్పటికీ నిరంతరమై ఉన్న ఆ శక్తి మాత్రము ఎప్పటికీ నిరంతరమై ఈ ప్రపంచమున కార్యాచరణ సాగిస్తూ ఉన్నది. ఏది ఇక్కడ చిరంజీవిత్వం పొందలేదు, ఏది కానీ అవినాశిగా లేదు. కానీ ఆ మనల్ని అంటే అవినాశిగా ఉండేటట్టు చేయని, అంటే ఉండేదాని పరిస్థితులు అనుకూలించని పరిస్థితిగా ఇక్కడ చేపట్టి ఉండి ఆ అడ్మినిస్ట్రేషన్ చేస్తుండే ఆ చైతన్యం మాత్రము ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది అంట. అంటే ఏమరా అంటే మనం ఆ పక్కు గతికి వచ్చేంత వరకు ఈ అంతము అనేది తప్పదు మనకు. కాబట్టి అది నిరంతరమై ఈ ప్రపంచమున ఆ చైతన్యము కృపాజ్యోతి శక్తి అనే చైతన్యం మాత్రము ఎల్లప్పటికీ నిరంతరమై ఈ ప్రపంచమున కార్యాచరణ సాగిస్తూ ఉన్నది. దీనిని స్వామివారు ఈ పద్యములో మెయిచుడరే అని చెప్పుచున్నారు. అనగా సత్యజ్యోతి దీపము అని అర్థము. ఈ సత్యజ్యోతి దీపము బాహ్యమున మన కళ్ళకు కనిపించదు, కానీ ఈ ప్రపంచమును జీవులను ఏలుచున్నది అదే. దీనిని ఎప్పటికీ అంతము అనున్నది లేదు. ఈ సత్యజ్యోతి దీపమునకు అంతము అనేది లేదు. ఈ సత్యజ్యోతి దీపమే ఆ దేవదేవునిగా మనము గ్రహించవలెను. ఇదే ఆ అరుట్పడి జ్యోతి. అట్లనే తీర్మానానికి మనం రావాలి. అది వేరే ఉంది, ఇది వేరే అనేసి అనుకోవద్దు. ఎప్పుడు నిరంతరమైనది ఏదిరా అంటే ఆ దైవం ఒక్కటే. మిగతా అన్ని మార్పులు చెందుతుంది. అన్నిటికీ మార్పులు ఉన్నాయి, మార్పు లేనిది మార్పులు మాత్రమే. కానీ దైవం మాత్రం మార్పు లేకుండా ఉంటాడు. ఇంతవరకు ఈ దీపము చూసే జ్ఞాన నేత్రములు మనము పొంది ఉండలేదు. చూడండి, ఏం లేదు, రాత్రుల్లో మన కళ్ళు కనిపించదు, జంతువులకు బాగా కనిపించదు. ఇక్కడే మనకు మన భూమిలో సర్వవల్లభులు ఉండేవాళ్ళు మానవులే. మానవులకే కూడా ఎంతవరకు దాన్ని పెట్టిన్నాడు చూడు, ఒక రెస్ట్రిక్టెడ్ పవర్సే పెట్టిన్నాడు.
రాత్రుల్లో జంతువులకు కనిపించే ఆ కళ్ళ శక్తి మనకు లేదు. అట్లాగే అంటారు వాటి పగల్లో శక్తి లేదు అనేసి. అదేమో అది నాకు తెలియదు యాక్చువల్ గా. బట్ రాత్రుల్లో మనకన్నా అవి బాగా చూడగలుగుతాయి అనేది మాత్రం నాకు తెలుసు. ఇంతవరకు ఈ దీపంను చూసే జ్ఞానేతను మనం పొంది ఉండలేదు. ఇప్పుడిప్పుడే జీవకారుణ్య విశేషము వలన సన్మార్గ కాలము మొదలై ఉన్నది. సన్మార్గ కాలము నిజంగా 2000 నుండి దాని ఎఫెక్ట్ కొద్దిగా చూపిస్తా ఉంది. 2000 సంవత్సరాల వరకు అది లేదు. అది యాక్ట్ చేసి మొదలు పెట్టేది 1900 నుండే. అట్లని స్వామి వారు చెప్పుకున్నారు. 1900 దాకా కలి యొక్క ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత కలి ప్రభావం ఉండదు. జ్ఞానసిద్ధుల యుగం ప్రారంభమవుతుంది. జ్ఞానసిద్ధుల యుగము తన పనులు చేసి తన యొక్క కొత్త రూల్స్ ను ఇంప్లిమెంట్ చేసేదానికి 100 years బట్టి దాని ఎఫెక్ట్ కొద్ది కొద్దిగానే 2002K నుండే ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడిప్పుడే జీవకారుణ్య విశేషం వలన సన్మార్గం కాలం మొదలై ఉన్నది. ఇప్పుడిప్పుడే దీని విశేషములు తెలుసుకుని అమరత్వ జీవితమును పొందు ప్రయత్నము ఆ అరుత్వ జ్యోతి దయ వలన మానవులకు కలుగుచూ ఉన్నది. అందులో మొదటి మానవునిగా వள்ளలార్ గారు ఈ జ్యోతిని పొంది అమరులై జీవించుచున్నారు. ఇక మానవులందరూ ఆయన మార్గంలో పయనించి ఆ ఎర్రటి జ్యోతిని కాంచి అదై అమరత్వ మార్గములో పయనించేది గాక అనేది ఈ పద్యంలో ఆయన ముగిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇప్పటికి ముగిస్తాము. ఈ వారం నెక్స్ట్ వారం కనలే అంటాడు. కనలే అంటే ఇంతవరకు సెంజుడరే అయింది ఈ పద్యంతో. కనలే అంటే ఎవరా అంటే ఆ ఉష్ణము. కనల్ అంటే ఉష్ణము అన్నారు. ఆ ఉష్ణాన్ని గురించి నెక్స్ట్ కొన్ని పద్యాలు ఉన్నాయి. ఇంకా ఎండింగ్కి దాదాపు వస్తున్నాం. నెక్స్ట్ వీక్ మిగతాది చూస్తాం. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.